దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యదానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాం. చదవబోయే ఈ యొక్క లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి, మాకు నేర్పించండి. నీ మాట మా జీవితానికి నాయన మేలు కనుక నీ ఆత్మతో అర్థం చేసుకునే శక్తి దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేత మాత్రమే నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి నీవు మహిమ పొంది ఆత్మ సంబంధమైన ప్రతి మేలులతో మమ్మల్ని బలపరచమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకోబోతున్నాం. అదేంటంటే, యేసుతో అంటు కట్టబడితే బహుగా ఫలిస్తాం. యేసుతో అంటు కట్టబడితే బహుగా ఫలిస్తాం. దీని అర్థము మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అప్పుడు మనం చదివే వాక్యం అంతా కూడా మీకు బాగా అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒక పచ్చని చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి పచ్చని కొమ్మలు ఉంటాయి. అయితే ఆ పచ్చని చెట్టు పచ్చని కొమ్మలతో ఉన్న కొన్ని కొమ్మలు ఆ పచ్చని చెట్టుతో కాకుండా ఎండిపోయి ఉంటాయి. పచ్చగా కాకుండా ఎండిపోయి ఉంటాయి. ఇలాంటి చెట్టు ఎక్కడ చూసారా? మీరు చూసారు కదా. కొన్ని పచ్చగా, చెట్టు పచ్చగా ఉన్న ఒక కొమ్మ, రెండు కొమ్మలు ఎండిపోయినట్టుగా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఎందుకు అలా జరుగుతుంది? ఆ కొమ్మ చెట్టు పచ్చగా ఉంది కదా, మరి పచ్చగా ఉన్న ఆ చెట్టు లోకి అంటుకొని ఉన్న ఆ యొక్క కొమ్మ ఎందుకు ఎండిపోయింది? మిగతా కొమ్మలన్నీ కూడా పచ్చగా ఉంటాయి, కానీ ఒక కొమ్మ లేకపోతే ఒక రెండు కొమ్మలు ఎండిపోయినట్టుగా ఉంటది. ఇది నిజమేనా కాదా? నిజమే కదా. ఎందుకు అలా జరుగుతుందో మనం తెలుసుకుంటే ఈరోజు మనం నేర్చుకోబోయే వాక్యము మనకు ఉపయోగపడుతుంది. ఏమా, ఎందుకు అలా జరుగుతుందో ఒకసారి ఆలోచిద్దాం. చెట్టు పచ్చగా ఉంది, బలంగా ఉంది. ఆ పచ్చని చెట్టుకు కొన్ని కొమ్మలు పచ్చగా ఉన్నాయి, కానీ ఒకటి రెండు కొమ్మలు ఎండిపోయి ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే, ఈ యొక్క చెట్టు ప్రతి కొమ్మకి తనలో నుంచి సారాన్ని ఇస్తుంటుంది. సారం. మనం చెట్టుకి నీళ్లు పోస్తాం కదా, ఈ నీళ్లు వేర్లు తీసుకొని ఆ చెట్టు తీసుకొని ఆ చెట్టుకున్నటువంటి ప్రతి కొమ్మకి ఈ నీళ్ళని, ఈ సారాన్ని పంపిస్తుంది. ఎప్పుడైతే ఈ చెట్టు మొదలు నీళ్ళని తీసుకొని ప్రతి కొమ్మకు పంపిస్తుందో, ఆ కొమ్మలన్నీ కూడా పచ్చగా ఉంటాయి. ఆ కొమ్మలన్నీ కూడా ఆకులు పూస్తాయి. ఆ కొమ్మలన్నిటి కూడా పువ్వులు వస్తాయి. ఆ కొమ్మలకు కాయలు కాస్తాయి. ఇది విధానం. అయితే మరి ఈ రెండు మూడు కొమ్మలు ఎందుకు ఎండిపోయాయి అంటే, చెట్టు పచ్చగానే ఉంది, ఈ చెట్టులో ఉన్న కొన్ని కొమ్మలు పచ్చగానే ఉన్నాయి, కానీ ఈ ఎండిపోయిన కొమ్మ ఎందుకు ఎండిపోయిందంటే, ఈ చెట్టు అందించేటటువంటి నీళ్ల సారము అది తీసుకోవడం లేదు. అందువల్ల ఆ కొమ్మ ఎండిపోయింది. ఈ చెట్టు పచ్చగా ఉంది, కానీ ఆ చెట్టుకు ఉన్నటువంటి కొమ్మ ఎండిపోవడానికి కారణము ఈ యొక్క మొదలు, ఈ యొక్క వేర్లు అందించేటటువంటి సారము ఆ కొమ్మలోకి వెళ్ళకపోవడం వలన ఆ కొమ్మ పచ్చగా ఉండాల్సింది ఎండిపోయింది. ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ నుంచి చదువు. 1వ వచనం నుంచి.
ఒకటో వచనం నుంచి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. తీగ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. 5 కూడా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాణిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఇందాక నేను అందుకే ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ ఇది ఈ వచనాలు చదివిన తర్వాత మీకు అర్థమైందా? అర్థమైంది కదా? అందుకే ఉదాహరణ యేసు ప్రభు కూడా ఏదన్నా ఒక విషయం చెప్పేటప్పుడు అర్థం కావడానికి ఉపమానాలుగా, ఉదాహరణలుగా చెప్తాడు. ఎందుకంటే కూర్చున్న వాళ్ళల్లో అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు, అందరూ గ్రహించే స్థితిలో ఉండరు. కాబట్టి యేసు ప్రభు ఉపమానాల రీతిలో, కథల రూపంలో అర్థం కావడానికి ఈ విషయం చెప్తాడు. అయితే మనం తీసుకున్నటువంటి ఈ యొక్క కాంటెక్స్ట్ లోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రభువా నీవు ద్రాక్షవల్లిని అంటున్నావు, నాలో అంటు కట్టబడి ఉండాలంటున్నావు, నాలో అంటు కట్టబడి ఉంటేనే అది ఫలిస్తుంది అంటున్నావు, నాలో అంటు కట్టబడి లేకపోతే అది ఎండిపోద్ది అంటున్నావు అని అంటున్నాడు ప్రభు. ఇంతకీ క్రైస్తవ జీవితంలో అంటు కట్టబడడం అంటే ఏంటి? క్రైస్తవ జీవితంలో ఫలింపు అంటే ఏంటి? క్రైస్తవ జీవిత ఫలాలు అంటే ఏంటి? ఇప్పుడు మనం అందరం కూర్చున్న ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా యేసు ప్రభువుని నమ్మిన వారమేనా? అందరూ నమ్మారా? నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను అన్న చేతులు ఎత్తండి. ఓకేనా? అందరు నమ్ముతున్నారు కదా? కాబట్టే ఈ వచనం, ఈ యొక్క వాక్యాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుణ్ణి ఎరగని వారైతే చెప్పాల్సిన విధానము, విషయము వేరే. ఇప్పుడు మనందరికీ యేసు ప్రభు దేవుడని తెలుసు కాబట్టి ఈ విషయం మనం నేర్చుకుంటే ఇంకా మన జీవితానికి బాగుంటుంది. రైట్. దేవుడు అంటున్నాడు అంటు కట్టబడి ఉండాలి, అంటు కట్టబడి ఉంటేనే ఫలింపు వస్తుంది అన్నాడు. ఓకేనా? రైట్. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలోకి మళ్ళా వెళ్దాం. ఒక మామిడి చెట్టు ఉంది. ఓకేనమ్మా? మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు దేనికి వేస్తారమ్మా? కట్ల కోసమా? కట్ల కోసం వేస్తారు మామిడి చెట్టు? కాయల కోసం కదా. ఆ మామిడి చెట్టు చిన్న మొక్క వేసినప్పుడు ఆ మొక్క ఎదిగేంతగా దానికంతా కూడా నీళ్లు, సారం అంతా కూడా పెడతారు. పెట్టి ఆ చెట్టు యొక్క నాటడానికి వెనకాల ఉద్దేశం ఏంటంటే దానిలో నుంచి, ఆ మామిడి చెట్టులో నుంచి మామిడి కాయలు రావాలి, ఫలాలు రావాలి. చివరి ఉద్దేశం అది. వ్యవసాయకుడి యొక్క చివరి ఉద్దేశం, రైతు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ చెట్టు నుంచి కాయలు రావాలి. మరి చెట్టులోంచి వేయంగానే వస్తాయా అంటే రావు. ఎలా వస్తాయి? వ్యవసాయకుడు నాటుతాడు, నాటిన తర్వాత దాన్ని బాగా చూసుకుంటాడు, కావలసిన నీరు ఇదంతా కూడా వేస్తూ ఉంటాడు. అది చిన్నగా పెరుగుతూ ఉంటుంది, దానికి కావలసినదంతా కూడా ఇస్తూ ఉంటాడు. పెరుగుతుంది. పెరగంగానే ఫస్ట్ కాయలు వస్తాయా, పువ్వులు వస్తాయమ్మా? పువ్వులు వస్తాయి.
పువ్వులు రాగానే మనం ఏమనుకుంటాము? ఈ చెట్టు ఇక కాయలు కాస్తుంది అనుకుంటామా, కాయలు కాయదు అనుకుంటామా? కాస్తుంది అనుకుంటాం. చూసారా, సూచన అన్నమాట. చెట్టు ఎల్లప్పుడు బాగుందంటే, పచ్చగా ఉందంటే, పువ్వులు వస్తున్నాయంటే, పువ్వులు స్టార్ట్ అయ్యాయంటే ఆ రైట్, ఈ చెట్టు ఇక కాయలు కాయడానికి సిద్ధంగా ఉంది, ఈ చెట్టు మంచి చెట్టు, కాయలు కాసే చెట్టు అని అనుకుంటాం. ఓకేనా? రైట్. మరి పువ్వులు పూసిన తర్వాత రైట్ నెక్స్ట్ ఏం రావాలి? కాయలు రావాలి కదా. కాబట్టి ఎప్పుడైతే పువ్వులు పూసిన తర్వాత ఆ యొక్క చెట్టు కాయలు కాస్తుందో, ఆ కాయలన్నీ పెద్ద అవుతాయి, పచ్చగా ఉంటాయి ఫస్ట్ లో, తర్వాత పసుపు రంగులోకి మారుతాయి, తర్వాత పండిన తర్వాత వాటిని మనం కూడా తీసుకుంటాం కదా. ఆ పండిన పండు మనము తింటాం. ఇది దాని యొక్క ఉద్దేశం కదా. టోటల్ గా ఆ వ్యవసాయకుడి యొక్క ఉద్దేశము ఆ చెట్టులో నుంచి పండు రావడం. ఓకేనా? ఇది మీకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మనం యేసు ప్రభు అంటున్నటువంటి నేను ద్రాక్షావల్లిని, నాలో మీరు అంటు కట్టబడి ఉండాలి. ఓకేనా? నాలో అంటు కట్టబడి ఉంటే మీరు ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు అంటున్నాడు. ఇంతకీ ఏంటి ప్రభువా నీలో అంట కట్టబడ్డం అంటే ఏంటి? నీలో నుంచి నీతో మేము ఉంటే మాలో నుంచి వచ్చే ఫలాలు ఏంటి? ఏమా, యేసు ప్రభు కోరుకునేది మామిడికాయల, జాంకాయల, యాపిల్ కాయల మన నుంచి కాదు. ఇక్కడ అర్థం కావడానికి ఆ ఉపమానము వాడబడింది. వాక్యంలోకి మనం కానీ ఆలోచిస్తే యేసు ప్రభు కోరుకుంటున్నటువంటి ఫలాలు ఏంటి? ఒక రైతు ఆ చెట్టు నుంచి మామిడికాయలు కోరుకుంటే యేసు ప్రభు కోరుకుంటున్నటువంటి ఫలాలు ఏంటో నేను చూపిస్తాను. చూడండి, జాగ్రత్త వినండి. కొంతమంది భక్తుల జీవితంలో నుంచి ఆ యొక్క పండ్లు, ఆ ఫలాలు, ఆత్మీయ ఫలాలు చూద్దాం. దేవుడు కోరుకున్నటువంటి, యేసు ప్రభు కోరుకున్నటువంటి ఆత్మీయ ఫలాలు చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 72వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 72వ వచనం తీసుకొని చదవండి అమ్మా. మార్కు సువార్త 14:72. వెంటనే రెండవ మారు కోడి కూసెను. కనుక కోడి 2 మారులు కుయ్యక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసు ప్రభు పేతురుతో అంటాడు, పేతురు నీవు 3 సార్లు అబద్ధం ఆడతావు అంటాడు. లేదు ప్రభు, నేను ఎక్కడ అబద్ధం ఆడతాను, నేను అబద్ధం ఆడను అంటాడు పేతురు. కానీ అది జరుగుతుంది. యేసు ప్రభు 3 సార్లు ఆయన ఎవరో, పేతురు 3 సార్లు ఆయన ఎవరో, ఆ యేసు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడతాడు. అబద్ధం ఆడతాడా లేదా? మరి ఈ అబద్ధం ఆడిన పేతురు ఈరోజు నరకంలో ఉన్నాడా, పరదేశంలో ఉన్నాడా? ఏమా, అబద్ధం ఆడినోడు పరదేశికి ఎట్టలేడు? బాగా అర్థం చేసుకోండి. అబద్ధీకుడైనటువంటి పేతురు పరదేశికి ఎట్లా వెళ్ళాడు అంటే అదే అంటు కట్టబడము, ఫలించడం. మనం పరలోకానికి వెళ్ళాలంటే ఫలాలు ఫలించాలి. ఏం ఫలాలు? ఆత్మ సంబంధమైన ఫలాలు. ఆ ఆత్మ సంబంధమైన ఫలాల్లో అబద్ధం అనేది, ప్రేమ దేవుని బిడ్డలారా, పరలోకానికి అర్హత కాదు. పాపం అనేది పరలోకానికి అర్హత కాదు. చూడండి, అబద్ధం అంటే పాపమే కదా, పాపమేనా? రైట్. 3 సార్లు అబద్ధం ఆడినటువంటి ఈ యొక్క పేతురు యేసు ప్రభుతో తర్వాత అంటు కట్టబడ్డాడు. మళ్ళా యేసు ప్రభువును విడవల. యేసు ప్రభు ఏం చెబుతున్నాడో ఆ యొక్క నీతిని ఈ యొక్క పేతురు పాటించినందు వలన, యేసు ప్రభుతో పేతురు ఉన్నందు వలన, యేసు ప్రభులో ఏమేం గుడ్ లక్షణాలు ఉన్నాయమ్మా? యేసు ప్రభు అబద్ధం ఆడతాడా? ఆడు. యేసు ప్రభువు ఏ పాపము లేని పరిశుద్ధుడు. యేసు ప్రభులో ప్రేమ ఉందా? ఉంది. యేసు ప్రభులో జ్ఞానం ఉందా? ఉంది. యేసు ప్రభులో స్వస్థపరిచే ప్రభావం ఉందా? ఉంది. యేసు ప్రభు సర్వశక్తిమంతుడు కదా. ఎప్పుడైతే ఈ పేతురు
అబద్ధం చెప్పి పాపిగా ఉన్న ఈ పేతురు మరలా ఎప్పుడైతే యేసు ప్రభు మళ్ళా అక్కడ పశ్చాత్తాపడి ఎప్పుడైతే యేసు ప్రభుతో మళ్ళా కలవడానికి, యేసు ప్రభుతో మళ్ళా ఉండడానికి ఇష్టపడ్డాడో చూడండి, యేసులో ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ కూడా పేతురులోకి ప్రవేశించాయి. ఇందాక నేను మీకు చెప్పాను, ఒక చెట్టు కొన్ని కొమ్మలు పచ్చగా, 2 కొమ్మలు ఎండిపోయి ఎందుకున్నాయంటే ఆ చెట్టులోంచి సారం అందుతున్న కొమ్మలేమో పచ్చగా ఉన్నాయి, సారం అందని కొమ్మలేమో ఎండిపోయి ఉన్నాయి. యేసు ప్రభు జీవము కలిగిన వాడు, యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసు ప్రభు శక్తి కలిగిన నీతిమంతుడు. ఎవరైతే యేసు ప్రభుతో అంటు కట్టబడి ఉంటారో, ఎవరైతే యేసు ప్రభుతో ఉంటారో, ఎవరైతే యేసు ప్రభు మాట వింటారో, ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం కలిగి ఉంటారో, యేసు ప్రభువులో ఉన్న గుణ లక్షణాలన్నీ అతనిలోకి వెళ్ళిపోతాయి. అబద్ధీకుడుగా కనబడుతున్న ఈ పేతురునే దేవుడు సంఘానికి మూల పురుషుడుగా చేశాడు యేసుప్రభు. కారణము, యేసులో ఉన్నటువంటి మంచి గుణాలన్నీ పేతురులోకి వెళ్ళిపోయాయి. పేతురు ఒకసారి ప్రసంగిస్తే 3000 మంది రక్షించబడ్డారు. ఇదే భయపడిన పేతురు యేసే నిజమైన దేవుడు అని చెప్పి తన ప్రాణం ఇవ్వడానికి కూడా తెగించాడు. చూసారా, యేసు ప్రభువులో ఉన్నటువంటి సారము, యేసు ప్రభువులో ఉన్నటువంటి గుణ లక్షణాలు పేతురులోకి వెళ్ళాయి కనుక పేతురు పరిశుద్ధుడయ్యాడు, పేతురు మంచివాడయ్యాడు, అబద్ధీకుడు నిజం చెప్పేవాడైపోయాడు. తద్వారా దేవుని యొక్క కార్యాలన్నీ అపోస్తల కార్యంలో మనం చూస్తాం, అన్ని చేసి నీతి కార్యాలు సువార్త చేసి దేవుడి కోసం ప్రాణం పోగొట్టుకొని ఈరోజు పరదేశంలో ఉన్నాడు. నెంబర్ 1 పేతురులోకి యేసు ప్రభు యొక్క సారం వెళ్ళింది. ఈరోజు మనం క్రైస్తవులని చెప్పుకుంటున్నాము, దైవ భక్తులని చెప్పుకుంటున్నాము, మనం దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నాము. అయితే యేసు పరిశుద్ధుడైతే ఆ పరిశుద్ధత నీలోకి వెళ్ళిందా, వచ్చిందా? యేసు నిజం చెప్పేవాడైతే నీ నోట నిజాలే వస్తున్నాయా? యేసులో ఉన్న సారము, నిజాయితీ, యథార్థత, ఆ సారము కొమ్మగా ఉన్న నీలోకి వచ్చిందా? ఒకవేళ మన నోట ఇంకా అబద్ధాలు వస్తున్నాయంటే మనం ఎండిపోయి ఉన్నాం. మనలో ఇంకా బూతులు మాట్లాడుతున్నామంటే మనం ఎండిపోయి ఉన్నాం. మనలో ఇంకా పాపం ఉందంటే యేసు యొక్క సారము మనలోకి రాలేదనే కదా అర్థం. ఎండిపోయిందంటే కొమ్మ అర్థం ఏంటి? చెట్టులోని సారము దానికి అందడం లేదు. ఎందుకు అందడం లేదు? ఆ ప్రశ్న కూడా చూద్దాం ఒకసారి జాగ్రత్తగా. ఇంతకీ ఆ కొమ్మ ఎందుకు ఎండుగా ఉందంటే ఈ చెట్టు ఏ నీళ్లనైతే పంపిస్తుందో, ఏ సారాన్ని అయితే పంపిస్తుందో ఆ కొమ్మ తీసుకోవడంలా. అంతేగా ఎండిపోవడానికి కారణం, అంతే కదమ్మా? అంతే. ఆ కొమ్మ ఈ చెట్టులోని నీళ్లను, ఈ చెట్టు అందించే సారాన్ని తీసుకుంటే పచ్చగా ఉంటది కదా, అంతేనే కదా? సో ఎవరైతే అబద్ధికులుగా ఉన్నారో, ఎవరైతే దేవునికి నచ్చని కార్యాలు చేస్తున్నారో వారందరూ యేసులో ఉన్న సారాన్ని, దేవుడి దగ్గర ఉన్న గుణ లక్షణాన్ని తీసుకోవడం లేదు. కాబట్టి ఎండిన చెట్టుల వలె చెడు నడత, చెడు ఆలోచన, చెడు ప్రవర్తనతో ఉంటారు. ఇది అంటుకట్టబడ్డం కాదు. మీరు అనుకుంటున్నారేమో, మరి ఆ చెట్టు, ఆ కొమ్మ ఎండిపోయిన కొమ్మ చెట్టుతోనే ఉన్న, చెట్టు పచ్చగా ఉంది కానీ కొమ్మ మాత్రం ఎండిపోయి ఉంది. చెట్టు దగ్గరే ఉంది, అంటుకొని ఉంది, కానీ ఎండిపోయి ఉంది. మన జీవితాలు అలా ఉండకూడదని దేవుడు అంటున్నాడు. ఫలింపు అంటే దేవునిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు మన లోపలికి రావడం. క్రైస్తవ్యం అంటే దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఏంటో నిజమైన అర్థం చెప్తానేనండి. దేవుడి దగ్గరకు వస్తే స్వస్థపరుస్తాడు, దేవుడి దగ్గరకు వస్తే డబ్బులు ఇస్తాడు, దేవుడి దగ్గరకు వస్తే మంచి చేస్తాడు, కరెక్టే. కానీ దేవుడి దగ్గరికి రావాల్సింది మనం నీతిమంతులయ్యి పరలోకం వెళ్ళడానికి. నువ్వు ఇక్కడ ఎంత ధనవంతుడైనా, ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా, ఎంత పొలం సంపాదించుకున్నా, ఎంతమంది బిడ్డల్ని కన్నా, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా నరకానికి వెళ్తే ఉపయోగం ఏంటి? కనుక మనం నరకానికి వెళ్లకుండా ఉండాలంటే యేసు ప్రభులోని సారము మనలోకి వెళ్ళాలి. నెంబర్ 1 పేతురు గురించి చెప్పాను. పేతురు అబద్ధికుడుగా ఉన్న పేతురు యేసుతో అంటు కట్టబడి యేసులోని నీతిని పొంది పరిశుద్ధుడై పరదేశంలో ఉన్నాడు. ఒక వ్యక్తి. రెండో వ్యక్తి గురించి చెప్తాను చూడండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 2వ వచనం.
1-2 వచనాలు చదవండి. 1-2 వచనాలు. ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పోసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. మీలో ఎవరికైనా తెలుసు ఆ విషయం? ఒక స్త్రీ యేసుప్రభు దగ్గరకు వచ్చి తన యొక్క తల వెంట్రుకలతో, తన కన్నీళ్లతో ఆయన యొక్క పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తుంది. చదివారు ఎప్పుడన్నామా? చదివారు ఆ మాట? ఎక్కడ చదివారు? లూకాసు వార్త 7వ అధ్యాయం తిండి ఒకసారి చూపిస్తాం. లూకాసు వార్త 7వ అధ్యాయం. ఇది అట్లాగే పెట్టుకోండి. యోహాను సువార్త 11:2 అట్లాగే పెట్టుకొని లూకాసు వార్త 7వ అధ్యాయము 38 చదవండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 38. 37 నుంచి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుట్టిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీటితో ఆయన పాదములను తడివి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. 39 కూడా. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాను. ఈమె ఎవరో కాదండి, ఆ ఊరిలో ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ. తెలుసా? మరియా. చాలా మంది మరియా అని పేరు పెట్టుకో ఉంటారు కదా. మరియా జీవితం మీకు తెలియదు, ఇప్పుడు తెలుసుకోండి. లేదా తెలుసుంటే స్తోత్రం. ఈ మరియా లాజరు యొక్క సహోదరుల్లో మార్తా మరియా, వీళ్ళిద్దరిలో మార్తా మరియలు తెలుసు కదా, పేరున్నారు. కానీ ఆ మరియా వ్యభిచారాన్ని మీకు తెలుసా? తెలియదు. అందుకే ఇందాక నేను యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త తిండి ఇప్పుడు అర్థమవుతుంది. 11:2 చదవండి. ఇప్పుడు అర్థమవుతుంది బాగా. 11:2. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఇందాక అత్తరు పూసి తల వెంట్రుకలతో పాదములు తుడిచిన స్త్రీ పాపి అని మనం చూసాం. ఏం పాపం చేసిందామె? వ్యభిచారి. కానీ గుర్తుపెట్టుకోండి ప్రేమ, ఎండిపోయిన మొక్క ఈ మరియా ఒకప్పుడు యేసు ప్రభుని చేరనప్పుడు, యేసు ప్రభు వద్దకు రానంత వరకు ఈ యొక్క మరియా ఎండిపోయిన మొక్క లాంటిది, సారం లేని మొక్క లాంటిది. ఎప్పుడైతే యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చిందో, యేసు ప్రభు దగ్గరకు వచ్చిందో ఈ మరియా పచ్చగా మారింది. కారణం ఏంటంటే పరిశుద్ధుడైన నజరేయుడైన యేసు క్రీస్తుని చేరింది. పచ్చగా మారిపోయింది. ఈరోజు మనం అందరం కూడా మరియా అనే పేరు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం. కారణం ఏంటో తెలుసా? ఆ మరియా యేసుతో అంటు కట్టబడి పరిశుద్ధురాలై నీతిమంతురాలై చాలా మంచి భక్తురాలుగా మారిపోయింది. చూసారా? మరి ఆ మరియా కూడా ఈరోజు పరదేశంలో ఉంది. ఆ మరియా ఒకప్పుడు ఎండిపోయిన జీవితం లాంటి కలిగిన కొమ్మ, ఎండిపోయిన కొమ్మ లాంటి జీవితం కలిగిన మరియా యేసు ప్రభు దగ్గరికి రాగానే తన వ్యభిచార జీవితాన్ని మానుకొని మంచి స్త్రీగా మారిపోయింది. ఏమా? కాబట్టి అంటు కట్టబడడం అంటే, ఫలించడం అంటే ఇది. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, పరిశుద్ధుడైన నీతిమంతుడైన యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనలో ఉన్న సారము మనలోకి రాకపోతే మనం ఎండిన వారంగా ఉంటాం. మరియా యేసు వద్దకు రానంతసేపు వ్యభిచారి. మరియా యేసు వద్దకు రానంత వరకు పాపాత్మురాలు.
ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చిందో యేసు ప్రభు లోపల ఉన్న పరిశుద్ధత ఈ మరియలోకి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? ఆమె పశ్చాత్తాపడింది. పరిగెత్తుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నేను పాపాత్మురాలను, నువ్వు పరిశుద్ధుడవు. మరి ఊర్లో చాలా మంది ఉన్నారు కదా జనం, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళందరూ పాపులే, వాళ్ళందరూ ఈమెని పాపి అన్నవాళ్ళు. కానీ యేసు ఒక్కడే నిజమైన దేవుడు, యేసు ఒక్కడే పరిశుద్ధుడని తన మనస్సులో గ్రహించి నమ్మి యేసు పాదాల దగ్గరకు వచ్చి యేసు పాదాలు టచ్ చేయంగానే ఆమె లోపల ఉన్న పాపం అంతా వెళ్ళిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలమైతే యేసుతో ఉంటే మనలో ఇంకా పాపం ఎందుకు ఉండాలి? పాపం మనలో ఉందంటే యేసులో ఉన్నవి ఇంకా మన లోపలికి ప్రవహించడం లేదని అర్థం. యేసులో ఉన్న గుణ లక్షణాలన్నీ మనలో ఇంకా ఏర్పడలేదని అర్థం. రెండవ వ్యక్తిని చూపించారు. పాపాత్మురాలుగా వ్యభిచారిగా ఉన్న స్త్రీ యేసు వద్దకు రాగానే పచ్చగా మారిపోయింది, పరిశుద్ధురాలుగా మారిపోయింది. మరి మన జీవితాలు? అబద్ధమాడే పేతురు పరిశుద్ధుడయ్యాడు, వ్యభిచారం చేసే మరియా పరిశుద్ధురాలైంది. కారణము అంటు కట్టబడి ఉండడము, కారణము ఆయనలో ఉన్న సారాన్ని తీసుకోవడం. ఈ రోజు మరి యేసు ప్రభు మనతో చెప్పాడు. ఏమని చెప్పాడు? దివారాత్రములు బైబిల్ ధ్యానించమన్నాడు. ఆ వాక్యము మన హృదయంలోకి వెళ్తే మనలో కూడా సారం వస్తుంది. బైబిల్ చదవమనడానికి అర్థం ఏంటో తెలుసా? ఆ వాక్యములో ఉన్న నీతి, ఆ వాక్యములో ఉన్న శక్తి మన హృదయం లోపలికి వెళ్ళి మన ఆలోచనలన్నీ కూడా మంచిగా ఉండి మన బ్రతుకు ప్రవర్తన అంతా కూడా నీతిగా మారిపోతుంది. అందుకు దివారాత్రములు వాక్యం ధ్యానించమనింది. దేవుడు ప్రార్థన చేయమని అందుకు ఫలాలు ఫలించడానికి, మంచి ఫలాలు ఫలించడానికి. మనం ప్రార్థన చేయడం లేదు సరిగా, మనం వాక్యం చదవం సరిగా, మనం మందిరానికి సరిగా రాము, మనం నీతిగా బతకడానికి ఇష్టపడం. మరి నీతి యొక్క సారం, యేసు ప్రభు యొక్క సారం మనలోకి ఎలా వస్తుంది? రాదు. ప్రభు చెప్తున్నాడు, నీవు నాలోని సారము తీసుకొనకపోతే నీవు పచ్చగా పరిశుద్ధురాలుగా మారలేవు. రెండో వ్యక్తి. ఇంకొక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆ చెట్టు పచ్చగా ఉంది. యేసు ప్రభు చెట్టు లాంటి వాడు, యేసు ప్రభు జీవము కలిగిన వాడు, యేసు ప్రభు పచ్చగా ఉండేవాడు. కానీ పచ్చ చెట్టుకి ఎందుకు ఉంది? సారం అందడం లేదు. క్రైస్తవులని పేరుంది కానీ మన జీవితంలో ఎందుకు భక్తిహీనత ఉంది? యేసు ప్రభు ఏం చెప్పాడు అది మనం తీసుకోవడం లేదు. యేసు ప్రభు ఏం చెప్పాడో అది మనం చేయడం లేదు. అందుకే ఈ లోకంలో దేవుని బిడ్డ వలె, ఒక పేతురు వలె, ఒక మరియ వలె, ఒక మోషే వలె, ఒక అబ్రాహాము వలె మనం ఎందుకు ఉండడం లేదంటే సారం లేదు మన దగ్గర. ఏం సారం లేదు? యేసు ప్రభు లోపల ఉన్న సారం లేదు. ఆయన ఎవరన్నాడా? ఈ వ్యభిచారిని మార్చిన దేవుడు నిన్నెందుకు మార్చడు? అబద్ధాలాడే పేతురును మార్చిన దేవుడు నిన్నెందుకు మార్చడు? దేవుడికి అందరు ఇష్టమే, దేవుడికి అందరూ పిల్లలే. మనమందరం కూడా పరలోకం వెళ్ళాలని మన కోసం, నీ కోసం, నా కోసం ఆయన కలవరి శిలువలో రక్తం కార్చాడు. నీ కోసం, నా కోసం ఆయన ఎంతో బాధలు పడ్డాడు. నీ కోసం, నా కోసం ఆయన మేకులు కొట్టించుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన పవిత్రమైన రక్తం మన లోపలికి వెళ్ళాలని. మనం ఆదివారం ప్రభు బల్ల తీసుకోం కొంతమంది. ఆయన రక్తం నీలోకి పోకపోతే నువ్వు పవిత్రాలు ఎట్టవుతావు? మనం ఆదివారం చర్చికి రాము. ఆయన వాక్యం నువ్వు వినకపోతే ఆ సారం నీలోకి ఎలా వెళ్తుంది? మనం ఆదివారం చర్చికి రాము. పరిశుద్ధులతో కూడి ప్రార్థన చేయకపోతే, దేవుడికి ప్రార్థన చేస్తే వచ్చే శక్తి నీలోకి ఎలా వస్తుంది? ఒక వ్యక్తి గురించి చెప్పి ముగించేస్తా, జస్ట్ ముగ్గురు. ఇంకో వ్యక్తి చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం. ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. 19వ అధ్యాయము 1 నుంచి చూడండి, 5 నుంచి చూడండి, 5 నుంచి చదవండి. ఇక్కడ జక్కయ్య గురించి రాసి ఉంటుంది. జక్కయ్య గురించి నేను మాట్లాడుతున్నాను. 5 నుంచి చదవండి. 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను
నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను ఏం చేశాను? చేర్చుకున్నాడు. జక్కయ్య అట సంతోషముతో యేసయ్యని తన హృదయంలోకి చేర్చుకున్నాడు, తన ఇంట్లోకి చేర్చుకున్నాడట. చేర్చుకోవడం అంటే అంటు కట్టబడటం. చేర్చుకోవడం అంటే ఆయనతో కలిసి ఉండాలని, ఆయన చెప్పింది చేయాలని అనడం, నిర్ణయించుకోవడం. చేర్చుకోలేను. తర్వాత 7వ వచనం, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళను అని చాలా చదువుకున్నారు. జక్కయ్య ఎలాంటి వాడు అంటమ్మా? ఊర్లో మంచి నీతిమంతుడు అని పేరుందా జక్కయ్యకి? అప్పుడు ఎలాంటి మనుషుడంట? పాపి అట, దుష్టుడట, దుర్మార్గుడట, స్వార్థపరుడట, ట్యాక్స్ కలెక్టర్ జక్కయ్య. ఆ ఊర్లో జక్కయ్య గురించి ఎవరైనా జక్కయ్య ఎలాంటోడు అంటే చిట్టా చెప్పేస్తారు. అతడు చెడ్డోడు, అతడు భయంకరమైన పాపి అంటారు. ఊరంతా పాపి అన్న ఈ జక్కయ్య ఏం చేస్తున్నాడు చూడండి, యేసును చేర్చుకున్నాడు. యేసును చేర్చుకున్న తర్వాత, యేసుతో అంటు కట్టబడిన తర్వాత, పాపి అయిన ఆ ఊర్లో అందరికంటే పాపి అయిన ఈ జక్కయ్యలో నుంచి యేసు యొక్క సారం బయటకు వచ్చింది. చదవండి, నెక్స్ట్ వచ్చిన. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేనెవరి వద్దనైనాను అన్యాయముగా దేనినైనాను తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి, ఏ ఇంటికి రక్షణ వచ్చిందమ్మా? ఏ ఇంటికి రక్షణ వచ్చింది? జక్కయ్య ఇంటికా జక్కయ్యకా? గోడలకా? నేను అడుగుతున్నా, జక్కయ్య కట్టిన సిమెంట్ గోడలకా జక్కయ్యకా? అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకు పరలోకం వెళ్ళింది, పరదేశకి వెళ్ళింది జక్కయ్య ఇల్లా? జక్కయ్య రక్షణ రావాల్సింది ఇంటికా మనిషికా? అది దాని అర్థం. అమ్మా చూడండి, పాపి అయిన ఈ మనుష్యుడు, స్వార్థపరుడైన ఈ మనుష్యుడు ఎప్పుడైతే యేసు ప్రభుతో అంటు కట్టబడ్డాడో, యేసు ప్రభు చెప్పింది చేశాడు. జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉంది అంటే యేసు ప్రభు ఆ మాట అనగానే, లేదు ప్రభు, నా దగ్గర స్థలం లేదు, నేను ఇవ్వను, నేను రప్పించుకోను అనలా. యేసు త్వరగా దిగు జక్కయ్య అనగా త్వరగా దిగేశాడు. నేను నీ ఇంట ఉండవలసి ఉందంటే రా ప్రభువా అన్నాడు, చేర్చుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపి స్వార్థపరుడైన ఈ జక్కయ్య యేసుతో అంటు కట్టబడంగానే పేదలకు పనిచేశాడు డబ్బంతా. సారం యేసులో ఉన్న నీతి, యేసులో ఉన్న పరిశుద్ధత, యేసులో ఉన్న ప్రేమ, యేసులో ఉన్న మంచితనము జక్కయ్య హృదయంలోనికి వెళ్ళింది. ఇంటికి రక్షణ రావడం అంటే అది. ఈ దేహం అనేది ఒక ఇల్లు. హృదయం అనే ఇంటిలోకి యేసు ప్రభువు నిలయం ఉంటే, యేసు ప్రభు నివసిస్తే ఆ ఇల్లే దేవాలయము. అర్థమైంది అందరికీ? ఒకమా ఫలించడం అంటే ఇది. మనం అంటు కట్టబడి ఉండి యేసు ప్రభువులోని సారము మనలోకి వస్తుంటేనే మనం ఫలిస్తున్నామని, మనం దేవుని బిడ్డలుగా ఉన్నామని, మనం క్రైస్తవులమని అర్థం. పేతురు, అబద్ధికుడుగా ఉన్న పేతురు పరిశుద్ధుడై పరదేశికి వెళ్ళాడు, సారం వెళ్ళింది. వ్యభిచారిగా ఉన్న మరియా యేసు ప్రభులోని పరిశుద్ధతను పొందుకొని పరదేశికి వెళ్ళింది. స్వార్థపడుగా ఉన్న జక్కయ్య యేసు ప్రభులోని సారం అందుకొని స్వార్థం లేనివాడై, ప్రేమ కలిగిన వాడై, అందరికీ పనిచేసి పరదేశికి వెళ్ళిపోయాడు. మరి నువ్వు యేసు ప్రభు యొక్క సారము నీలోకి వస్తుందా? యేసు ప్రభు యొక్క సారము గుణ లక్షణాలు, సారం అంటే గుణ లక్షణాలు. గుర్తుపెట్టుకోండి, ఈ గుణ లక్షణాలు మనలోకి రాకపోతే మనం చేస్తుంది భక్త్య నటన, మనం చేస్తుంది భక్త్య కాలయాపన, మనం చేస్తుంది వ్యర్థ ప్రార్థన, పనికొచ్చే ప్రార్థన. మనం బ్రతుకుతున్న బతుకు మంచి భక్తి బతుక, లోకపు బ్రతుక?
నువ్వు పరలోకం వెళ్ళాలని, యేసును నమ్మాలని నీకుంటే, యేసుతో కలువు, యేసుతో సారం, యేసులో ఉన్న సారము, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న జ్ఞానము, ఆయనలో ఉన్న ఆశలన్నీ కూడా మనలోకి రావాలి. అప్పుడు మనము నిజమైన దేవుని బిడ్డలుగా మారి, పరిశుద్ధులుగా మారి పరలోకం వెళ్తాం. ఓకేనా? అందరికి బాగా అర్థమైందా అనుకుంటున్నాను. అర్థమైందా? దేవునికి మహిమ కలుగుతుంది.